వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 2 అప్డేట్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నాం. అందులో భాగంగా ట్రేడ్కి సంబంధించిన కొన్ని అంశాలు మాట్లాడుకుంటే, ట్రేడ్లో భాగంగా మనము కరెంట్ ఎకానమీ, అప్డేట్ ఎకానమీ మాత్రమే మాట్లాడుతున్నాము. ఇక్కడ థియరీకి సంబంధించి కానీ ప్యూర్ ఎకానమీకి సంబంధించి కాదు. అప్డేట్ ఎకానమీ ఏంటిది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా వస్తుంది, థియరీ ఆల్రెడీ మనం మొత్తం మాట్లాడుకున్నాము, ఫుల్ లెంత్ క్లాసులు కూడా ఉన్నాయి. అప్డేట్ ఎకానమీ ఏంటిది, కరెంట్ ఏ విధంగా వస్తున్నాయి క్వశ్చన్స్, 2022-23 డాటా ఏంటిది, దానికి ముందు ప్రీవియస్ ఇయర్ డాటా ఏ విధంగా ఉంది, దాని ముందు ఇయర్తో పోలిస్తే ప్రస్తుత ఇయర్కి ఏ విధంగా ఉందనేది ఒకసారి చూస్తే, ప్రపంచ వస్తు ఎగుమతులలో ఇండియా వాటా, ప్రపంచ వస్తు ఎగుమతులు అంటే వస్తు ఎగుమతులు, సేవల ఎగుమతులలో వాటా, వస్తు మరియు సేవల ఎగుమతుల్లో వాటా మొత్తం కలిపితే ఎంత వాటా ఉంది, సపరేట్ ఎంత ఉంది, సేవల ఎగుమతుల్లో ఇండియా వాటా. క్వశ్చన్లో ఇవే వస్తాయండి. వస్తు ఎగుమతుల్లో ఇండియా వాటా ఎంత, సేవల ఎగుమతుల్లో ఇండియా వాటా ఎంత, వస్తు మరియు సేవలు రెండు కలిపితే ఎగుమతుల్లో ఇండియా వాటా ఎంత ఉంది. ఎక్కడ ప్రపంచంలో మొత్తంగా పోలిస్తే ప్రపంచంలో వస్తు ఎగుమతుల్లో ఇండియా వాటా, ప్రపంచంలో సేవల ఎగుమతుల్లో ఇండియా వాటా, ప్రపంచంలో వస్తు మరియు సేవల ఎగుమతుల్లో ఇండియా వాటా. ఇది క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది. అంటే ఫస్ట్ మనకు క్లారిటీగా క్వశ్చన్ చదవడం అర్థం కావాలి. క్వశ్చన్లో ఏం అడుగుతుండు మనని అని చెప్పి మన క్వశ్చన్ పర్ఫెక్ట్గా చదివితే తర్వాత ఆన్సర్ అనేది ఈజీగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచ వస్తు ఎగుమతుల్లో ఇండియా వాటా ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే 2019లో 1.7% అది ఉంది. తర్వాత 2020కి వచ్చేసరికి 1.6, అంటే ఇక్కడ ఏమైంది, తగ్గింది. 2019తో పోలిస్తే 2020లలో ప్రపంచ వస్తు ఎగుమతుల్లో ఇండియా వాటా ఏమైంది, 19తో పోలిస్తే 20లో తగ్గింది. తర్వాత 2020 నుంచి 2021కి పోలిస్తే ఎంతకు వచ్చింది, ఇక్కడ 1.8, అంటే పెరిగింది. క్వశ్చన్ ఎట్లు ఇస్తుర్రు అని అంటే 2020తో పోలిస్తే 2021లో ఇండియాలో వస్తు ఎగుమతుల వాటా పెరుగుదల నమోదైందా, తగ్గుదల నమోదైందా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి వాల్యూస్ ఎక్క పర్టికులర్గా గుర్తుపెట్టుకోవడం కన్నా తగ్గుదల, పెరుగుదల స్థిరంగా ఉంది, సమానంగా ఉంది. 2021-22-21తో పోలిస్తే 2022లో స్థిరంగా ఉంది. ఎంత ఉంది, 1.8% ఉంది. ఏంటిది అది అసలు, ప్రపంచ వస్తు ఎగుమతుల్లో ఇండియా వాటా. నెక్స్ట్ ఏంటిది, ప్రపంచ సేవల ఎగుమతుల్లో ఇండియా వాటా ఏ విధంగా ఉంది. గత 4 సంవత్సరాల డాటా ఎందుకు చూస్తున్నామంటే క్వశ్చన్లో ప్రస్తుత సంవత్సరం గురించి అడగట్లేదు. ఇప్పుడు టీఎస్పీఎస్సికి సంబంధించిన గ్రూప్ 2లో 2020కి సంబంధించిన డాటా అడగడం జరిగింది, 2022కి సంబంధించిన డాటా రావడం జరిగింది, 2019కి సంబంధించిన డాటా రావడం జరిగింది, 2011కి సంబంధించిన డాటా కూడా రావడం జరిగింది. ఇక్కడ మనం గత 4 సంవత్సరాలు చూస్తే ఇప్పుడు సేవల ఎగుమతుల్లో 3.5%, సేవల ఎగుమతుల్లో ఇక్కడ 2020కి వచ్చేసరికి ఏమైంది, సేవల ఎగుమతులు పెరుగుదల నమోదైంది. అదే వస్తు ఎగుమతుల్లో తగ్గుదల నమోదైంది, సేవల ఎగుమతుల్లో పెరుగుదల నమోదైంది. ఎప్పటితో పోలిస్తే 2019తో పోలిస్తే 2020లో. తర్వాత 2021లో స్థిరంగా అంటే సమానంగా ఉంది. 2022కి వచ్చేసరికి పెరుగుదల నమోదైంది. ఏంటిది, సేవల ఎగుమతుల్లో ఇండియా వాటా 4.4%కి పెరుగుదల నమోదైంది. వస్తు మరియు సేవల ఎగుమతుల్లో ఇండియా వాటా మొత్తం కలిపితే 2019లో 2.1 ఎంత ఉంది, 2.1%. 2020కి వచ్చేసరికి కూడా 2.1 అంటే సమానంగా ఉంది, తగ్గలేదు, పెరుగుదల నమోదు కాలేదు. తర్వాత 2021కి వచ్చేసరికి ఎంత అయింది, 2.2 అయింది. 2022కి వచ్చేసరికి 2.4 అంటే 19-20లో సమానంగా ఉంది, 21లో పెరుగుదల నమోదైంది, తర్వాత పెరుగుదల నమోదైంది. ఒకే ఒక అంశం ఏంటిదంటే వస్తు ఎగుమతుల్లో వచ్చేసరికి 2019తో పోలిస్తే 20లో కొంచెం తగ్గుదల నమోదైంది. అది ఒక్కటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. అంటే వాల్యూస్ ఏంది, ఇప్పుడు 2022 ఇది కరెంట్ అవైలబుల్ డాటా కాబట్టి ఇది 1.8 వస్తు ఎగుమతుల్లో డాటా. ప్రపంచంలో భారతదేశం యొక్క వాటా వస్తు ఎగుమతుల్లో 1.8, 4.4 అనేది సేవల ఎగుమతుల్లో, 2.4 అనేది వస్తు మరియు సేవల ఎగుమతులు. అంటే ఇప్పుడు చదవగానే ఈ వాల్యూస్ అన్నీ చూసి వదిలేస్తే గుర్తుపట్టలేము, కంపేర్ చేసుకుంటూ చదవాలి. పెరుగుదల, తగ్గుదల, స్థిరంగా ఉంది, పెరుగుదల, తగ్గుదల, పెరుగుదల. ఎక్కడైతే తగ్గుదల ఉందో అక్కడ బాగా చూడాలి, ఎక్కడైతే పెరుగుదల ఉందో పర్టికులర్గా చూడాలి. అంటే అంశాలు పెరుగుదల నమోదవుతున్నాయా, తగ్గుదల నమోదవుతున్నాయి, ఇవి ఒకసారి చూసుకోవాలి. క్వశ్చన్లు ఏం అడుగుతుండు, వస్తువు అడుగుతుండా, సేవలు అడుగుతుండా, లేకుంటే వస్తు మరియు సేవలు రెండు కలిపి అడుగుతున్నాడా, ఇవి పర్టికులర్గా చూసుకోవాలి. నెక్స్ట్ దిగుమతులు. ఇప్పుడు ఇంతసేపు ఎగుమతులు మాట్లాడు. ఇప్పుడు ట్రేడ్ అంటేనే
ట్రేడ్ అంటేనే వస్తు ఎగుమతులు దిగుమతులు. దిగుమతుల గురించి చూస్తే దిగుమతులు, ట్రేడ్లో ఉండేదే ఎగుమతులు దిగుమతులు, ఈ రెండు కలిపి ఉండేదే విదేశీ వర్తకం అంటారు. ఈ వర్తకంలో దిగుమతులు ఏ విధంగా ఉన్నాయి? ఈ దిగుమతులు ప్రపంచ దిగుమతులలో ఇండియా యొక్క వాటా, మన దేశానికి వచ్చే దిగుమతులు ప్రపంచంలో ఇండియా యొక్క వాటా ఏ విధంగా ఉంది? 2019, 2020, 2021, 2022లో దిగుమతుల యొక్క వాటా, ఎగుమతులు ఎంత చేస్తున్నాం, దిగుమతులు ఎంత చేసుకుంటున్నాం, ఈ ఎగుమతుల వల్ల ఎంత ఆదాయము వస్తుంది, దిగుమతుల వల్ల ఎంత ఆదాయం పోతుంది, ఈ రెండింటిని పోలిస్తే సర్ప్లస్ ఉందా డెఫిసిట్ ఉందా అనేది తెలుస్తుంది. అంటే వాటాల యొక్క పర్సంటేజ్ చూస్తే దిగుమతులలో ఇండియా వాటా ఏ విధంగా ఉంది? 2019లో 2.5% ఉంది. 2020లో ఎంత ఉంది? 2.1% ఉంది. 2021లో ఎంత ఉంది? 2.5 ఉంది. 2022లో ఎంత? 2.8 ఉంది. అంటే 2019లో ప్రపంచ దిగుమతులలో, అంటే ఇది వస్తు దిగుమతులతో పోలిస్తే 2019తో పోలిస్తే 2020లో ఏమైంది? వాటా తగ్గింది, దిగుమతుల వాటా. తర్వాత 21లో పెరుగుదల అంటే తగ్గుదల నమోదైన సంవత్సరాలను చూసి తర్వాత ప్రజెంట్ మనకి ఏముంది? 2022 డాటా ఉంది కాబట్టి 2022లో ఎంత శాతం ఉంది? ఎంత? 2.8% ఉంది. సేవల దిగుమతుల్లో ఇండియా వాటా ఎంత? 3.0 అనేది 2019లో. 2020లో ఎంత? 3.2 అంటే పెరుగుదల, తర్వాత పెరుగుదల అంటే తగ్గుదల నమోదు కాలేదు, అంటే పెరుగుదలనే నమోదైంది. సేవలు అనే క్వశ్చన్ వస్తే గత సంవత్సరంతో పోలిస్తే పెరుగుదల, ఆ ముందు సంవత్సరంతో పోలిస్తే పెరుగుదలనే నమోదైంది. కానీ వస్తువుల విషయానికి వస్తే 2019, 2020లో ఏమైంది? తగ్గుదల నమోదైంది. అప్పుడు చూసుకోవాలి. 2.8 అంటే ఏంటిది? వస్తు దిగుమతులలో ప్రపంచంలో ఇండియా వాటా ఎంత? 2.8. సేవల దిగుమతులలో ఇండియా వాటా ఎక్కడ? ప్రపంచంలో ఎంత? 4.0. వస్తు మరియు సేవల యొక్క దిగుమతులు రెండు పోలిస్తే ఎంత శాతం ఉంది? 3.0%. 2019తో పోలిస్తే 2.6, 2.3 ఏమైంది? ఇక్కడ తగ్గుదల నమోదైంది. అంటే 2019, 2020 అనేది క్వశ్చన్లో వస్తే తగ్గుదల నమోదవుతుంది. దేంట్లో? వస్తువులలో దిగుమతులలో తగ్గుదల నమోదవుతుంది. వస్తువులు మరియు సేవలు ఈ రెండింటిలో కూడా తగ్గుదల నమోదవుతుంది. తర్వాత 2021లో ఎంత ఉంది? 2.7% ఉంది. తర్వాత 3.0%. ప్రస్తుతం ఏమున్నాయి? 2.8 ఏమో వస్తు దిగుమతులు, సేవల దిగుమతులనేమో 4.0, వస్తు సేవల దిగుమతులు ఇండియా వాటా 3.0. ఇప్పుడు సేవల దిగుమతులు అంటాం, సేవల ఎగుమతులు ఎంత ఉంది, వస్తు ఎగుమతుల్లో ఎంత ఉంది, వస్తు దిగుమతుల్లో ఎంత ఉంది, వస్తు మరియు సేవల ఎగుమతుల్లో ఎంత ఉంది, వస్తు మరియు సేవల దిగుమతుల్లో ఎంత ఉంది, ఇవే వాల్యూస్ వస్తాయి, ఇవే క్వశ్చన్స్ వస్తాయి. అంటే క్వశ్చన్ క్లారిటీగా చదవడం రావాలి. ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడైతే క్లారిటీగా చదువుతామో అసలు మనం ఏమడుగుతుండు అది మనం ఐడెంటిఫై చేసినప్పుడు ఈ వాల్యూస్ అనేది మనం గుర్తు లేకుండా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు అని అంటే వాల్యూస్ మనం 1-2 సార్లు చూస్తాం, క్వశ్చన్ క్లారిటీ రావాలి. వస్తువా సేవల, వస్తు సేవల, ఈ వాల్యూ చూసుకోవాలి. 2.8, 4.0, 3.0. వర్తకంలో ఇండియా ర్యాంకు, ప్రపంచ వర్తకంలో ఇండియా ర్యాంకు అని అంటే ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు వస్తు ఎగుమతులు, ఇంతసేపు వస్తు ఎగుమతులలో ప్రపంచంలో ఇండియా వాటా ఎంత, వస్తు దిగుమతుల్లో ప్రపంచంలో ఇండియా వాటా ఎంత, సేవల ఎగుమతులో ఇండియా వాటా ఎంత, సేవల దిగుమతులో ఇండియా వాటా ఎంత అని మాట్లాడుతున్నాం. కానీ ప్రపంచంలో వస్తు ఎగుమతులు చేసే దేశాలలో భారతదేశం యొక్క ర్యాంక్ ఏ విధంగా ఉందనేది చూస్తే 2019లో ఏ విధంగా ఉంది, 2020లో ఏ విధంగా ఉంది, 2021లో ఏ విధంగా ఉంది, 2022లో ఏ విధంగా ఉన్నది చూస్తే ఇక్కడ 2019లో 18 ర్యాంక్ ఉంటే 2020లో ర్యాంక్ 21 ఉంది, 2021లో 18 ఉంది, 2022లో కూడా 18 ఉంది ర్యాంకు. అంటే ప్రపంచ వస్తు ఎగుమతులు చేసే దేశాల పరంగా చూస్తే భారతదేశం యొక్క స్థానం ఎంత? 18వ స్థానంలో ఉంది. గత సంవత్సరం ఎంత ఉంది? 18వ స్థానంలో ఉంది. ఈ 4 ఇయర్లు ఇచ్చి 2019, 2020, 2021, 2022 ఈ క్రింది సంవత్సరాలలో ఏ సంవత్సరంలో భారతదేశం యొక్క వస్తు ఎగుమతుల ర్యాంక్ పరంగా ఏ సంవత్సరంలో అత్యధికంగా ఉందనే క్వశ్చన్ వస్తే ఏ ఇయర్ అవుతుంది? అప్పుడు 2020. ఈ 2020లో అత్యధికంగా ఉంది. తర్వాత వస్తు దిగుమతుల్లో, ప్రపంచ వస్తు దిగుమతుల్లో, ఇది వస్తు ఎగుమతుల్లో,
వస్తు దిగుమతుల్లో ర్యాంక్ ఎంత? వస్తు దిగుమతుల్లో ఇండియా ర్యాంక్ ఎంత ఉంది? 2019లో 10 ఉంది, 14 ఉంది, ఇక్కడ 10 ఉంది. ప్రజెంట్ కరెంట్ ఇయర్ ప్రకారం 2022 చూస్తే 9% ఉంది. అంటే వస్తు ఎగుమతుల్లో 18, వస్తు దిగుమతుల్లో 9వ స్థానంలో ఉంది. ప్రపంచ సేవల ఎగుమతుల్లో ఇండియా ర్యాంకు. సేవల ఎగుమతులు, వస్తు ఎగుమతులు అనగానే 18, వస్తు దిగుమతులు అనగానే 9. నెక్స్ట్ సేవల ఎగుమతులు. సేవల ఎగుమతుల్లో ఇండియా ర్యాంక్ ఎంత ఉంది? 2019లో 8, ఇక్కడ 7, 2021లో 8, 7. అంటే సేవల ఎగుమతుల్లో ఇండియా వాటా ఎంత? 7%. సేవల దిగుమతులు, సేవల దిగుమతుల్లో ఇండియా ర్యాంకు ఇది కూడా ర్యాంకు. ఇండియా ర్యాంక్ ఎంత ఉంది ఇప్పుడు? 2019లో 10 ఉంది, 2020లో 10 ఉంది, 2021లో 10 ఉంది, 2022లో 8 ఉంది. అంటే 2021తో పోలిస్తే ర్యాంక్ ఏమైంది? తగ్గింది. ఎంత? 8కి వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది? 7 ఉంది. సేవల ఎగుమతులు ఎంత ఉంది? 7, దిగుమతుల్లో 8. వస్తు సేవల ఎగుమతులు ఎంత ఉంది? వస్తువుల యొక్క ఎగుమతులు ఎంత ఉంది? 18, దిగుమతుల్లో 9. సేవల ఎగుమతులు ఎంత? 7, దిగుమతుల్లో 8. దిగుమతులకు వచ్చేసరికి ర్యాంక్ ఏమవుతుంది? ఇక్కడ 8 అనేది పెరిగింది. ఇక్కడ సేవల ఎగుమతుల్లో 7 ఉంది, దిగుమతుల్లో ఎంత ఉంది? 8 ఉంది. తర్వాత వస్తు ఎగుమతుల్లో 18, దిగుమతుల్లో 9 ర్యాంక్ పరంగా చూస్తే. నెక్స్ట్ ఏమైంది? నెక్స్ట్ అంశం చూస్తే 2023 సంవత్సరంలో ప్రపంచ సేవల ఎగుమతులలో అత్యధికంగా సేవలు ఎగుమతి చేస్తున్న దేశాల వరుస క్రమాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ వస్తే మొదటి స్థానంలో యూరోపియన్ యూనియన్, తర్వాత యుఎస్ఏ, తర్వాత ఇంగ్లాండ్, తర్వాత చైనా. ఇండియా యొక్క స్థానం ఎంత అంటే 5th ప్లేస్. ఇండియా యొక్క స్థానం ఎంత అంటే 5th ప్లేస్. ప్రపంచంలో సేవల ఎగుమతుల్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? 5వ స్థానము, 5th ప్లేస్లో ఉంది. మొత్తం టాప్ 5 కంట్రీస్ ఏంటేంటివి? యూరోపియన్ యూనియను, యుఎస్ఏ, ఇంగ్లాండ్, చైనా, ఇండియా. వరుస క్రమం గుర్తించాలి. ఇండియా ప్లేస్ ఏంటిదో చూసుకోవాలి. 2023 నాటికి సేవల రంగం యొక్క ఎగుమతుల లక్ష్యం ఎక్కడ? మన ఇండియాలో సేవల రంగంలో ఎగుమతుల టార్గెట్ ఎంత పెట్టుకున్నాం మనము? $1 ట్రిలియన్. ఏ ఇయర్ వరకు? 2030 వరకు. 2030 వరకు ఇండియా సేవల రంగంలో ఎన్ని డాలర్ల లక్ష్యాన్ని నిర్ధారించుకుంది అనే క్వశ్చన్ వస్తే $1 ట్రిలియన్ అని మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇండియా సర్వీస్ ఎక్స్పోర్ట్స్. సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి ఏమేమి ఇండియా సర్వీస్ ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి ఒకసారి చూస్తే సాఫ్ట్వేర్లో 49% మొదటి స్థానంలో సాఫ్ట్వేర్, తర్వాత బిజినెస్ సర్వీసెస్లో 24%, ట్రాన్స్పోర్ట్ వచ్చి 10.5%, తర్వాత టూరిజం. ఇండియా నుండి సేవల ఎగుమతులలో ఎక్కువగా ఎగుమతులు చేస్తున్న మొదటి స్థానాలను గుర్తించండి అంటే సాఫ్ట్వేర్ మొదటి స్థానంలో, బిజినెస్ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్, టూరిజం. ఇవి 4 వరుస క్రమం చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇండియా సర్వీస్ టు ఇంపోర్ట్స్, దిగుమతులు. ఇండియాకి సేవల రంగంలో వచ్చే దిగుమతుల్లో మొదటి వరుస క్రమాలను గుర్తించండి అంటే బిజినెస్ సర్వీసెస్ మొదటి స్థానంలో, ట్రాన్స్పోర్ట్ 2వ స్థానంలో. ప్రపంచంలో అత్యధికంగా ఐటీఎస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగుమతి చేయు దేశాల ర్యాంకు చూస్తే యుఎస్ఏ మొదటి స్థానంలో, ఇండియా 2వ స్థానంలో ఉంది. మనం కరెంట్ ఎకానమీ మాట్లాడుతున్నాం కాబట్టి ఈ అంశాలు ఏంటివి, ఎగ్జామ్లో ఏమేమి వస్తాయో వాటి గురించి మాత్రమే చర్చిస్తున్నాము. మనం థియరీకి సంబంధించిన ర్యాపిడ్ రివిజన్ క్లాసులు వస్తాయి, అప్పుడు దాని గురించి మనం ట్రేడ్లో ఏమేమి ఉంటాయి, ట్రేడ్ పాలసీస్ ఏంటి, వాటి అంశాలు ర్యాపిడ్ రివిజన్లో చూస్తాం. ప్రజెంట్ అప్డేట్ ఎకానమీ మాత్రమే చూద్దాం. ఇక్కడ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఏమున్నాయి? సాఫ్ట్వేర్, బిజినెస్ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్, టూరిజం. సర్వీస్ ఇంపోర్ట్స్ ఏమున్నాయి ఇండియాకి? బిజినెస్ సర్వీసెస్, ట్రాన్స్పోర్టు. తర్వాత ప్రపంచంలో అత్యధికంగా ఐటీఎస్ ఎగుమతి చేయు దేశాలు చూస్తే ఫస్ట్ మొదటి స్థానంలో యుఎస్ఏ, తర్వాత ఇండియా ఉంది. తర్వాత నెక్స్ట్ 2022లో సేవల ఎగుమతులు, 2022లో సేవల దిగుమతులు ఏ విధంగా ఉన్నాయనేది చూస్తే 2022-23లో సేవల ఎగుమతుల విలువ ఎంత ఉందో 2023కి వచ్చేసరికి ఆ విలువ పెరిగిందా తగ్గుదల నమోదైందా? క్వశ్చన్ ఇంతే, ఎంత ఉంది, ఎంత పెరిగింది, లేకుంటే తగ్గుదల నమోదైందా పెరుగుదల నమోదైందా? ఎంత ఉంది ఇక్కడ? $325 బిలియన్ నుంచి $339 బిలియన్ ఏమైంది? ఇక్కడ పెరుగుదల నమోదైంది.
2022తో పోలిస్తే 2023కు వచ్చేసరికి సేవల రంగంలో సేవల ఎగుమతుల విలువ ఎంత? $325 బిలియన్ నుంచి $339 బిలియన్ పెరిగింది. సేవల రంగ దిగుమతులు, సేవల యొక్క దిగుమతులు 2022తో పోలిస్తే 2023కు వచ్చేసరికి ఎంత అయింది? $177 బిలియన్ నుంచి $182 బిలియన్ పెరుగుదల నమోదైంది. ఏ ఇయర్తో పోలిస్తే? 2022తో పోలిస్తే 2023కు వచ్చేసరికి. అయితే 2024 జూలై 1కి విదేశీ కరెన్సీ నిల్వలు ఎంత ఉన్నాయి భారతదేశంలో అంటే $670 బిలియన్ ఉన్నాయి. $670 బిలియన్. ఎప్పుడు? 2024 జూలై 1 వరకు. అదేవిధంగా ఈ విదేశీ కరెన్సీ నిల్వల ప్రస్తావన చూస్తే 2024 సెప్టెంబర్ 27 వరకు చూస్తే ఎన్ని బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు కలిగి ఉన్నాయంటే 704.9 బిలియన్ డాలర్లు కలిగి ఉన్నాయి. ఎప్పటి వరకు? సెప్టెంబర్ 27 వరకు, 2024 సెప్టెంబర్ 27 వరకు భారతదేశం కలిగి ఉన్న విదేశీ మారక నిల్వలు అంటే 704.9 బిలియన్ డాలర్లు. అయితే ఇక్కడ ఇప్పుడు ఎంత ఉంది? మనం జూలై వరకు చూస్తేనేమో $670 బిలియన్ ఉంది. ఇక సెప్టెంబర్ వరకు చూస్తేనేమో 704.9 బిలియన్ ఉంది. క్వశ్చన్ ఇప్పుడు ఫిబ్రవరిలో ఎగ్జామ్ కాబట్టి దగ్గరలో ఉన్న అంశం అడగవచ్చు కాబట్టి సెప్టెంబర్ గురించి మాట్లాడుతున్నాయి. 704.9 బిలియన్ ఏంటిది? ఇండియా యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అప్డేట్ పార్ట్ చూస్తే. నెక్స్ట్, ప్రపంచంలో అత్యధిక విదేశీ మారక నిల్వలు కలిగి ఉన్న దేశాలు, అందులో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? అత్యధికంగా బంగారం నిల్వలు కలిగి ఉన్న దేశాలు ఏంటివి చూస్తే ప్రపంచంలో అత్యధిక మారక నిల్వలు కలిగిన దేశాలు, అత్యధిక విదేశీ మారక నిల్వలు కలిగి ఉన్న దేశాలను చూస్తే చైనా మొదటి స్థానంలో, జపాన్ 2వ స్థానంలో, స్విట్జర్లాండ్ 3వ స్థానంలో, ఇండియా ప్రస్తావనకి వస్తే 4వ స్థానంలో ఉంది. ఇది గుర్తుంచుకోవాలి. మన స్థానం ఏంటిది? అది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇండియా యొక్క స్థానం ఎంత? 4వ స్థానంలో ఉంది. వరుస క్రమంలో అమర్చండి దేశాలను. అత్యధిక విదేశీ మారక నిల్వలు కలిగి ఉన్న దేశాల వరుస క్రమం అని అడిగితే అప్పుడు చైనా, జపాన్, స్విట్జర్లాండ్, ఇండియా, రష్యా. ఇండియా యొక్క స్థానం ఎంత అని పర్టికులర్గా అడిగితే అప్పుడు ఏం చేయాలంటే ఇండియా యొక్క స్థానం ఎంత? 4వ స్థానంలో ఉంది ఇండియా. అత్యధిక బంగారు నిల్వలు కలిగి ఉన్న దేశాలు, అత్యధిక బంగారం నిల్వలు కలిగి ఉన్న దేశాలు అంటే అందులో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్లో అత్యధికంగా ఉంది. ఇండియా యొక్క ర్యాంక్ చూస్తే ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? 9th ప్లేస్లో ఉంది. ఎక్కడునే ఇప్పుడు మన దేశం యొక్క బంగారం నిల్వలు ఎక్కడ ఉంటాయి? మన కేంద్ర బ్యాంక్ దగ్గర ఉంటాయి. కేంద్ర బ్యాంక్ అంటే ఏంటిది? ఆర్బీఐ దగ్గర ఎంత ఉన్నాయి? ఇప్పుడు 822 టన్నుల బంగారం అనేది నిల్వ ఉంది. ప్రపంచంలో బంగారు నిల్వలు కలిగి ఉన్న దేశాలలో ఇండియా యొక్క స్థానం ఎంత? 9వ స్థానం. ఎంత నిల్వ ఉంది? 822 టన్నులు ఉంది. అత్యధికంగా నిల్వలు ఉన్నాయి ఎక్కడ? అమెరికన్ ఫెడరల్ రిజర్వ్. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ అంటే ఏంటిది? యుఎస్ఏలో అత్యధికంగా ఉన్నాయి. ఇండియాకు వచ్చేసరికి ఎక్కడ రావాలి? ఆర్బీఐ అని డైరెక్ట్ ఆన్సర్లు వస్తే ఆర్బీఐ అని చూసుకోవాలి. అంటే ఇండియా లేదు కదా అనుకుంటే నడవదు. ఆర్బీఐ వస్తే ఆర్బీఐ చూజ్ చేసుకోవాలి మనం, ఎందుకంటే మన కేంద్ర బ్యాంకు ఆర్బీఐ కాబట్టి. అత్యధికంగా రెమిటెన్సెస్ పొందుతున్న దేశాలు. మనం కరెంట్ ఎకానమీ మాత్రమే మాట్లాడుతున్నాము, మీరు కూడా కరెంట్ ఎకానమీ మాత్రమే వింటున్నారు. ఆ కరెంట్ ఎకానమీలో అప్డేట్ పార్ట్ ఏమున్నాయో ఆ అంశాలు మాత్రమే చూడండి. మనం థియరీ పార్ట్కి సంబంధించిన డీటెయిల్గా అంటే ర్యాపిడ్ రివిజన్ తొందర వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే మీరు చదివి ఉన్నారు కాబట్టి చదివి ఉన్న వాళ్ళకి ఒక రివిజన్ లాగా ర్యాపిడ్ రివిజన్ థియరీ పార్ట్ వస్తుంది. అప్డేట్ పార్ట్ మెల్లగా చెప్తున్నా, ఎందుకు అని అంటే మీకు అర్థం కావాలని, 1-2 సార్లు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. రెమిటెన్సెస్ పొందుతున్న దేశాలు చూస్తే, రెమిటెన్సెస్ అంటే విదేశాలలో మన దేశం ఉంది. ఇప్పుడు ఇండియా యొక్క దేశంలోని పౌరులు విదేశాలకు వెళ్ళి ఆయా కంట్రీలలో సంపాదించిన సంపాదనను భారతదేశానికి పంపిస్తారు. ఇట్లా వచ్చిన ఈ రెమిటెన్సెస్ అత్యధికంగా వచ్చిన దేశాల వరుస క్రమం చూస్తే ఇండియా మొదటి స్థానంలో $120 బిలియన్. ఇది గుర్తుంచుకోవాలి. ఎందుకు అని అంటే ప్రస్తుతం అత్యధికంగా విదేశీ మారక నిల్వలు కలిగి ఉన్న దేశాలలో ఇండియా ర్యాంక్ ఎంత? మొదటి స్థానం ఎంత? $120 బిలియన్. తర్వాత స్థానంలో మెక్సికో $66 బిలియన్. చైనా ఎంత? $50 బిలియన్. దేశాల వరుస క్రమము
ఇండియా ర్యాంక్, ఇండియా అని వచ్చినప్పుడు దాని ర్యాంక్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్థానంలో ఉన్న దేశం ఏంటిది, తర్వాత వరుస క్రమం ఏంటి, ఇండియా యొక్క విదేశీ మారక నిల్వలు ఏంటిది. ఈ విదేశీ మారక నిల్వలు ఇండియాకి ఏ దేశాల నుంచి అత్యధికంగా వచ్చినాయి, ఏ దేశాలు, గల్ఫ్ మధ్య ఆసియా నుంచి అత్యధికంగా రావడం జరుగుతుంది. గల్ఫ్ మధ్య ఆసియా నుంచి అత్యధికంగా అంటే నైపుణ్య కొరత, అంటే నైపుణ్యం తక్కువ కలిగిన కార్మికులు గల్ఫ్ మధ్య ఆసియా దేశాలకు వలస వెళ్ళి అక్కడ చేసి వర్క్ చేసిన డబ్బులు అనేది ఇండియాకి పంపించడం జరుగుతుంది. ఎక్కడి నుంచి, గల్ఫ్ మధ్య ఆసియా. నైపుణ్యం అధికంగా ఉన్న భారతదేశ పౌరులు ఏ ఏ దేశాల నుంచి ఇండియాకి రెమిటెన్సెస్ పంపిస్తున్నారని క్వశ్చన్ వస్తే అప్పుడు యుఎస్ఏ, కెనడా, ఇంగ్లాండ్. నైపుణ్య కొరత అంటే నైపుణ్యం లేని కార్మికులు అంటేనేమో గల్ఫ్ మధ్య ఆసియా. నైపుణ్యం కలిగిన భారతదేశీయులు అంటే యుఎస్ఏ, కెనడా, ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు రెమిటెన్సెస్ రావడం జరుగుతుంది. అంటే రెండు చూసుకోవాలి ఏంటి, గల్ఫ్ మధ్య ఆసియా నుంచి అధికంగా వస్తున్నాయి, యుఎస్ఏ, కెనడా, ఇంగ్లాండ్. యుఎస్ఏ, కెనడా, ఇంగ్లాండ్ అనగానే ఏమనాలి, టెక్నాలజీ అంటేనేమో యుఎస్ఏ, కెనడా, ఇంగ్లాండ్ వీటి నుంచి పంపిస్తారు. టెక్నాలజీ లేకుండా ఏ వర్క్ అయినా అంటే గల్ఫ్ మధ్య ఆసియా నుంచి రెమిటెన్సెస్ అధికంగా వస్తాయి. నెక్స్ట్ మెక్సికో, చైనా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇండియా దిగుమతులు. ఇండియా దిగుమతులు అంటే ఇండియాకు ఏ ఏ దేశాల నుంచి దిగుమతులు వస్తున్నాయో ఆ దేశాల వరుస క్రమాలను చూస్తే ఇండియా దిగుమతులు 2022లో ఏ విధంగా ఉన్నాయి, 2022, 23, 2023, 24 చూస్తే ఇప్పుడు 2022, 23లో దేశాల వరుస క్రమము చైనా, యుఏఈ, యుఎస్ఏ, రష్యా, సౌదీ అరేబియా. వీటిని 1కి 2 సార్లు చూసుకోవడమే. చైనా, యుఏఈ, యుఎస్ఏ, రష్యా, సౌదీ అరేబియా కళ్ళతోటి చూస్తూనే చదవాలి, కళ్ళు మూసుకొని చదివితే అర్థం కాదు. చైనా, యుఏఈ, యుఎస్ఏ, రష్యా, సౌదీ అరేబియా 1కి 4 సార్లు రాసుకోవాలి. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఇవి చూసుకోవాలి. ఆరోహణ క్రమము, అవరోహణ క్రమము. క్వశ్చన్ ఎక్కువగా అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్ అడుగుతారు కాబట్టి అవరోహణ క్రమంలో ఏ విధంగా ఉంది, ఆరోహణ క్రమంలో ఏ దేశాలు అంటే ఇవి గుర్తుంటే ఆరోహణ అవరోహణ మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. చైనా, యుఏఈ, యుఎస్ఏ, రష్యా, సౌదీ అరేబియా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది 2022, 23. తర్వాత 2023, 24లో దేశాలను చూస్తే చైనా, రష్యా, యుఏఈ, యుఎస్ఏ, సౌదీ అరేబియా. ఇప్పుడు ఇక్కడ 2వ స్థానంలో యుఏఈ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి యుఏఈ 3వ స్థానంకి వచ్చింది. ఇక్కడ రష్యా 4th ప్లేస్లో ఉంది. ఎప్పుడో 2022, 23లో. 2023, 24 వచ్చేసరికి రష్యా ఇక్కడికి వచ్చి 2nd ప్లేస్కి వచ్చింది. అంటే ఈ దేశాలు అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది గుర్తుంచుకునేది 2023కి 24కు నేను ఆన్సర్ పెడతా అంటే తప్పు అవుతుంది. రష్యా 4th ప్లేస్ నుంచి 2nd ప్లేస్కి వచ్చింది, యుఏఈ 2nd ప్లేస్ నుంచి 3rd ప్లేస్కి వచ్చింది, 3rd ప్లేస్లో ఉన్న యుఎస్ఏ 4th ప్లేస్కి వచ్చింది, 5thలో ఉన్న సౌదీ అరేబియా అట్లనే ఉంది, 5thలో సౌదీ అరేబియా. అయితే 2022, 23లో దిగుమతుల ద్వారా $715 బిలియన్ యొక్క వర్తకం జరుగుతాయి. అంటే దిగుమతులకు చెల్లిస్తే 2023, 24లో ఎంత అయింది, $675 బిలియన్. అంటే గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేట్ ఎంత, మైనస్లో ఉంటుంది. ఎందుకంటే $715 బిలియన్ నుంచి $675 బిలియన్ వచ్చింది. అంటే ఎంత అయింది ఇక్కడ, -5.7% వృద్ధి రేటు. దిగుమతుల్లో వృద్ధి రేటు ఎంత 2023, 24 వరకు అంటే -5.7. వృద్ధి రేటు అంటే ఏంటిది, గత సంవత్సరం జరిగిన దిగుమతుల యొక్క విలువతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం యొక్క దిగుమతుల విలువను కంపేర్ చేసేది వృద్ధి రేటు. అంటే వీటితో తగ్గుదల నమోదైందా, పెరుగుదల నమోదైందా, ఈ సంవత్సరంతో పోల్చి చూపేది వృద్ధి రేటు. ఈ వృద్ధి రేటు ఎంతకు నమోదైంది, 5.7% నమోదైంది. నెక్స్ట్ ఇండియా దిగుమతులు. అసలు దిగుమతులు ఇండియా ఏ దిగుమతులను తీసుకుంటుంది, వాటి యొక్క వరుస క్రమము చూస్తే పెట్రోలియము, ముడి చమురులు 26%, బంగారము, వెండి 6.7%, బొగ్గు 5.7%, ఎలక్ట్రానిక్స్ 3.5%, ముడి రత్నాలు, వజ్రాలు, రంగురాలు ఎంత 3.5%. అంటే మొదటి స్థానంలో పెట్రోలియము, ముడి చమురులు 26%, బంగారము, వెండి 6.7%, బొగ్గు 5.7%, ఎలక్ట్రానిక్స్ 3.5%, ముడి రత్నాలు, వజ్రాలు, రంగురాలు. ఇప్పుడు మొదటిగా ఈ 5 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్లో ఈ 5 అంశాలు ఇచ్చి పర్సంటేజ్ ఇచ్చినా కానీ మనం పెట్టొచ్చు. ఎందుకు అని అంటే అసలు ఆర్డర్ ఏంటి, ఫస్ట్ పెట్రోలియం,
అత్యధికంగా పెట్రోలియం ఉంటుంది కాబట్టి 26% దీనికి మనం చూజ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో బంగారం వెండి ఉంది కాబట్టి అటు సైడ్ ఇచ్చిన వాల్యూస్లో సెకండ్ వాల్యూ ఏది ఎక్కువ ఉంటుందో అది బంగారం వెండికి తీసుకుంటాం మనం. బొగ్గు 5.7, తర్వాత ఎలక్ట్రానిక్స్, ముడి రత్నాలు, వజ్రాలు, రంగురాలు. ఇండియాకు దిగుమతులను పరిశీలిస్తే మొదటి 5 స్థానాలను గుర్తించండి అంటే పెట్రోలియం, ముడి చమురులు, బంగారం, వెండి, బొగ్గు, ఎలక్ట్రానిక్స్, ముడి రత్నాలు, వజ్రాలు, రంగురాలు. 1కి 4 సార్లు చూసుకోవడమే అండి. ఒకసారి వినాలి, ఒకసారి చదవాలి, ఒకసారి రాయాలి, మళ్ళీ చదవాలి. ఎగ్జామ్కి ముందు ఒక 4 సార్లు చూసుకోవాలి, అట్లయితేనే గుర్తుంటాయి. మనం ట్రేడ్కి సంబంధించిన ఇంకా మరికొన్ని అంశాలు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. వీటికి సంబంధించిన సమాచారాన్ని 1కి 2 సార్లు చూడండి. క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రతి టాపిక్లో కూడా మనం అప్డేటెడ్ ఎకానమీ మాత్రమే చర్చించడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మాత్రమే చెప్తున్నాం కాబట్టి, అంటే ఏపీపీఎస్సీ ఒకటేనే కాదు, ఏ ఎగ్జామ్కి అయినా మనకి మళ్ళీ కొత్త సర్వే బడ్జెట్ వచ్చేలోపు ఏ ఎగ్జామ్ జరిగినా ఈ ఎకానమీ అప్డేట్ అనేది యూజ్ అవుతుంది. ప్రత్యేకంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం కాబట్టి వీటిని 1కి 2 సార్లు చూడండి. థ్యాంక్ యూ.